హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు పాలక్ పన్నీర్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా ఎంతో టేస్టీగా ఈజీ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. దీనికోసం ముందుగా 3 పాలకూర కట్టలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఈ పాలకూర కాడలను కట్ చేసి వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి ఈ విధంగా కాడలు మాత్రమే కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు కదుపుకుంటే సరిపోతుందండి. చూడండి, 2 మినిట్స్లో ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఇలాచి, 3 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 3 మిరియాలు, అనాస పువ్వు హాఫ్ తీసుకున్నాను, ఒక బగారా ఆకు తీసుకున్నాను, హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నానండి. వీటిని ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. చూడండి, ఆనియన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టమాటాని యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా తొందరగా వేయించుకోవాలంటే మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుందండి. చూడండి, 1 మినిట్ తర్వాత టమాటా ఎంత సాఫ్ట్గా అయ్యాయో వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదే టమాటాలోకి 10 కాజుని నానబెట్టి యాడ్ చేస్తున్నాను. దీనిని మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి మరొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మాడిపోకుండా ఒక్కసారి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మాడిపోకుండా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి. మసాలాని ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటేనే పాలక్ పన్నీర్కి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలర్ మారే వరకు పాలకూరని వేయించుకోవాలి. ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి నేను కస్తూరి మేతికి బదులు డ్రై చేసిన పుదీనాకులు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి 3 స్పూన్స్ కొత్తిమీరని ఈ విధంగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలకూరని బాయిల్ చేసుకున్న వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఆ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. క్రీమ్ అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. పన్నీర్ ఈజీగా కుక్ అవుతుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది. ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు పన్నీర్ని. చూడండి, 3 మినిట్స్ తర్వాత పన్నీర్ ఏ విధంగా కుక్ అయిందో చూడండి. కుక్ అయిన తర్వాత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్ ముక్కలకి పట్టి పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందేనండి ఈ పద్ధతిలో చేస్తే. ఓకేనండి, ఎంతో టేస్టీగా పాలక్ పన్నీర్ కర్రీ వేడి వేడిగా రెడీగా ఉందండి. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.